నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం. మనం మ్యారేజ్ అస్ట్రాలజీ మీద ఒక్కొక్క వీడియోలోని ఒక్కొక్క టాపిక్ మీద చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ ధారాకారక గురించి మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఈ డీటెయిల్డ్ వీడియో మనం డిస్కస్ చేసే ముందు మీరు ఒకవేళ మహాదశల గురించి చూడాలి. అంతర్దశలు, మహాదశల తాలూకా జాతకుడి మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, లేదంటే నక్షత్రం తాలూకా జాతకుడి మీద ఎటువంటి ప్రభావం పడుతుందంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. మీరు ఆ ప్లేలిస్ట్లోని 27 నక్షత్రాలు చూడొచ్చు. అదేవిధంగా మనకి 9 గ్రహాలు, నవగ్రహాల తాలూకా జాతకుడి మీద దశ అంతర్దశ నుండి ఎటువంటి ప్రభావం పడుతుంది అన్నది మీరు వీడియోస్ చూడవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే ధారాకారక గురించి మాట్లాడుతున్నాం. మనకి జ్యోతిష శాస్త్రానికి పరమపిత ఎవరంటే, అంటే జ్యోతిష శాస్త్రం రాసేరు ఎవరు అంటే అతను పరాశరుడు. పరాశరుడు ఎవరండి? వేదవ్యాసుడు తాలూకా నాన్నగారు. అయితే వేదవ్యాసుడు పరాశరుడి దగ్గర జాతకం నేర్చుకుని అతను కూడా శిష్యులకి నేర్పించాడు. అయితే వేదవ్యాసు తాలూకా శిష్యులని ఒక శిష్యుడి పేరు జైమిని ఋషి. జైమిని ఋషి జాతకం నేర్చుకున్న తర్వాత వేదవ్యాసు తర్వాత వేదవ్యాసుడి దగ్గర అతన్ని కొన్ని కొత్త ప్రిన్సిపల్స్ కనిపెట్టాడు. అతను ఏంటంటే గ్రహాలకి దృష్టిలు కాకుండా రాశులకి దృష్టిలు ఉంటాయి అని చెప్పాడు. అదేవిధంగా ఎలాగైతే మనకి పరాశరులు ఒక్కొక్క ఈవెంట్కి జాతకుడు లైఫ్ తాలూకు ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క కారకం ఉంటుంది, కారక గ్రహం ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా ఇతను ఏం చెప్పారంటే డిగ్రీస్ని బట్టి ఇతను చెప్పారు. ఏంటంటే అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు పరాశర హోరా సిస్టమ్ ప్రకారం ఏంటంటే మ్యారేజ్కి కారకుడు ఎవరంటే గురువు, శుక్రుడు మనం చెప్తాము, ఎస్పెషలీ శుక్రుడు. అయితే అది అందరికీ ఫిక్స్ అవుతుంది. ఏ లగ్నం అయినా అది శుక్రుడు ఎటువంటి పొజిషన్లో ఉన్నా శుక్రుడే స్థిర కారకుడు ఫర్ మ్యారేజ్ అని మనం చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే జెమిని ఏంటంటే అతను అలా చెప్పలేదు. అతను ఏం చేశారు, రాహుకేతుని వదిలేసి 7 గ్రహాన్ని, అంటే సూర్యుడి దగ్గర నుంచి రవి దగ్గర నుంచి శని దాకా 7 గ్రహాన్ని తీసుకుని వాటి డిగ్రీస్ని పెట్టి వాటిని డిసైడ్ చేశాడు. ఆయన రాహుకేతుని మాత్రం ఈ క్లాసిఫికేషన్లో తీసుకోలేదన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ ధారాకారక గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక జాతకుడు పుట్టిన వెంటనే లగ్నం డిసైడ్ అయిపోతుంది. లగ్నం మనకి ఫస్ట్ హౌస్. సో జస్ట్ లగ్నంకి ఆపోజిట్గా ఉండే హౌసే 7th హౌస్. అది మన స్పౌస్ తాలూకా హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ కూడా అంటాం. ఎందుకంటే మనం బిజినెస్ పార్ట్నర్షిప్ చూడాలన్నా 7th హౌస్ చూస్తాం, లైఫ్ పార్ట్నర్ చూడాలన్నా మనం 7th హౌస్ చూస్తాం. అంటే ఏంటంటే జాతకుడు పుట్టిన వెంటనే తనకి ఎటువంటి స్పౌస్ దొరుకుతాడు, లేదంటే స్పౌస్ దొరుకుతుంది అన్నది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ జాతక చక్రాలు చూస్తున్నప్పుడు ధారాకారకుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎటువంటి స్పౌస్ దొరుకుతుంది అన్నది మనకి 7th హౌస్లో తెలుస్తుంది. కానీ ధారాకారకులు ఏంటంటే మనకి జన్మాంతరం వల్ల మనకి ఎటువంటి స్పౌస్ కావాలి మన మనసులో ఉన్నది అన్నది ధారాకారక చెప్తుంది అన్నమాట. అయితే ఈ 7 గ్రహాల్లోని అన్నిటికంటే హై డిగ్రీస్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆత్మకారక అంటాం. అన్నిటికంటే లోయెస్ట్ డిగ్రీలో ఉన్నదాన్ని మనం ఏంటంటే ధారాకారక అంటాం. ధారాకారక అంటే ప్లానెట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ స్పౌస్ అనమాట. అంటే ఎటువంటి స్పౌస్ దొరకవచ్చు, ఎటువంటి స్పౌస్ అంటే జాతకుడికి ఇష్టము అన్నది మనం ఈ ధారాకారక ద్వారా మనం చెప్పగలుస్తాం. అయితే ఎప్పుడైతే మనకి ఈ పరాశర హోరా పద్ధతి ప్రకారం మనకి 7th లార్డ్ డిసైడ్ అయిపోతాడు, అంటే మనకి ఎటువంటి స్పౌస్ కానీ దొరుకుతుందో అని డిసైడ్ అయిపోతే, అదేవిధంగా మనం ధారాకారక కానీ చూస్తే ఒక 2 కానీ సేమ్ ప్లానెట్స్ అయిపోతే ఆ జాతకుడు తాలూకా మ్యారీడ్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. అంటే 100% కంపాటిబిలిటీ ఉంటుంది. లేదా ఒకవేళ మిత్రగ్రహాలైనా పర్వాలేదు, కానీ శత్రుగ్రహాలు అయ్యాయి అనుకోండి, 2కి 2, 1కి 2వ గ్రహాన్ని శత్రుత్వంగా చూస్తుంది అనుకోండి, అప్పుడు ఈ మ్యారేజ్ లైఫ్లోని ప్రాబ్లం వస్తుందని మనం చెప్పవచ్చు. అందుకు మన ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ కానీ మ్యారేజ్ రిలేటెడ్ ఎటువంటి ప్రశ్నకైనా మనం ధారాకారక చూడటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన స్క్రీన్లో చూస్తున్నాం ఏంటంటే మొత్తం 7 రకాల కారకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వాటి తాలూకా
డిగ్రీస్ని బట్టి అంటే మ్యాక్సిమం డిగ్రీ అన్నిటికంటే హైయెస్ట్ డిగ్రీ ఉన్నది ఇక్కడ ఆత్మకారక అవుతుంది, అన్నిటికంటే లోయెస్ట్ డిగ్రీ ఉన్నది మనకి ధారాకారక అవుతుంది. ఇవి కాకుండా మనకి ఏంటంటే అమాత్యకారక, భ్రాతృకారక, మాతృకారక, పుత్రకారక, జ్ఞాంతికారక. సో మొత్తం ఈ 7 కారకాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఓన్లీ ధారాకారక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి నవగ్రహాలని రాహుకేతుని మనం కన్సిడర్ చేయం. మిగిలిన 7 గ్రహాల్లోని అన్నిటికంటే తక్కువ డిగ్రీస్లో ఏ గ్రహం అయితే ఉంటుందో దాన్ని మనం ధారాకారక అంటాం. ఆ గ్రహం తాలూకా నేచర్ని బట్టి ఆ గ్రహం తాలూకా పొజిషన్ని కూడా చూడాలి మనం. ఎందుకంటే గ్రహం చాలా శుభగ్రహం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గురుడు జాతక చక్రంలో అన్నిటికంటే లోయెస్ట్ డిగ్రీలో ఉండవచ్చు, కానీ గురుడితో పాటు సూర్యుడు ఉండి అస్తమించనుకోండి, అప్పుడు ఏంటవుతుంది మనకి అక్కడ గురుడు ఎఫ్లిక్ట్ అయిపోయాడు. అదేవిధంగా గురుడు కానీ నీచరాశిలో వెళ్ళిపోయాడు అనుకోండి, మకర రాశిలో వెళ్ళిపోయాడు, అక్కడ కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఏంటంటే అదేవిధంగా శత్రు రాశిలో ఉన్నాం. అందుకేంటంటే మనం ఈ ధారాకారక ప్లానెట్ తలక ఎఫెక్ట్ చూస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే మనం ఆ గ్రహం ఏంటి, అది శుభగ్రహమా అశుభగ్రహమా, ప్లస్ దానికి ఆ గ్రహానికి మనకు సప్తమాధిపతి D1లోని సప్తమాధిపతితోటి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, అదేవిధంగా ఈ ధారాకారక గ్రహం ఎటువంటి రాశిలో ఉంది, అది శత్రు రాశ, మిత్ర రాశ, స్వరాశ, ఉచ్చరాశ, నీచ రాశ అని చూడటం. దాంతోపాటు ఏంటంటే ఈ ధారాకారక గ్రహం ఏదైతే ఉందో అది దాని మీద ఎటువంటి గ్రహాల తాలూకా దృష్టిలు ఉన్నాయి, శుభగ్రహాల దృష్టి ఉందా, అశుభగ్రహం దృష్టి ఉందా, అదేవిధంగా ఈ ధారాకారక గ్రహం కానీ అస్తమించి లేదు కదా. సో ఇవన్నీ మనం చూస్తే అప్పుడు మనకి ఈ ధారాకారక గ్రహం తాలూకా ప్రభావం మన స్పౌస్ మీద మనకు తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి మన స్పౌస్ తాలూకా క్యారెక్టరిస్టిక్ ఎలాగుంటుంది అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనం చూసే ఏంటంటే జెమినీగా అతను ఏం చెప్పారంటే 7 గ్రహాల్ని డిగ్రీస్గా సీక్వెన్స్గా రాసి హైయెస్ట్ డిగ్రీ మనం ఆత్మకారక అంటాం, అన్నిటికంటే లోయెస్ట్ డిగ్రీలు ధారాకారక అంటాం, వీటి మధ్యలోనే మనకు వస్తాయి అమాత్యకారక, భ్రాతృకారక, మాతృకారక, పుత్రకారక అండ్ జ్ఞాంతికారక. ఈ మొత్తం 7 కారకాలు వస్తాయి. సో మీరు కూడా ఇవాళ రేపు గూగుల్లోని చాలా యాప్స్ ఉన్నాయి, నెట్లోని మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ వేసుకుని లోయెస్ట్ డిగ్రీలో ఏదైతే ఉందో దాన్ని మీరు ధారాకారక తీసుకుని కింద డిస్క్రిప్షన్లో మీరు రాయండి మీ ధారాకారక ఏమిటి అనేసి, ప్లస్ ఏ హౌస్లో కూడా రాయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను మీ ధారాకారక ఈ 12 భావాల నుంచి ఏ భావంలో ఉంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఈ ధారాకారక కానీ ఏ గ్రహం అయితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ ప్లానెట్ సన్ అంటే రవి కానీ మీ జాతకంలోని ధారాకారక అవుతే ఆ స్పౌస్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూడవచ్చు. రవి అనే సర్కిల్ ఏంటంటే కింగ్లీ ప్లానెట్ అనమాట. అంటే ఏంటంటే ఒకటి రవికి డిసిప్లిన్ ఉంటుంది, రెండోది ఏంటంటే రవికి కోపం ఎక్కువ, రవికి తేజస్సు ఎక్కువ, రవిలోని రాయల్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే తను వేరే వాళ్ళని కంట్రోల్ చేద్దాం అన్న భావం ఉంటుంది. సో ఈ వైఫ్లో కూడా ఏంటంటే అంటే వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, స్పౌస్ అనమాట. స్పౌస్లో ఏంటంటే వాళ్ళకి హై సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ దొరకాలి అన్న విధంగా ఉంటారు. అంటే నా మాట చెల్లాలి అన్న విధంగా ఉంటారు వాళ్ళు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైపు అటెన్షన్ ఉండాలి ఎప్పుడూ. ఎందుకంటే రాజు కదా, తన వైపు అటెన్షన్ ఉండాలి, తను చూస్తుండాలి, తను ప్రోత్సహిస్తూ ఉండాలి, అది అంటే తను అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అన్న విధంగా తన ఆ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అయితే బట్ లాయల్టీ ఉంటుందన్నమాట. సన్ కదా ధర్మబద్ధంగా నడిచే ప్లానెట్ కాబట్టి వాళ్ళలో లాయల్టీ ఉంటుందన్నమాట. ప్లస్ ఏంటంటే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మనం వాళ్ళ మీద డిపెండ్ కూడా అవ్వచ్చు, అటువంటి స్పౌస్ మీద మనం డిపెండ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళలో లాయల్టీ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళు ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోదాం అనుకుంటున్నారు ప్రతిసారి. సో సన్లోని అది అనమాట. కొంచెం గర్వం, అహంకారం కూడా ఉంటుంది, ఎందుకంటే కింగ్లీ ప్లానెట్ కాబట్టి. అదే కానీ మనం మూన్ తీసుకున్నాం అనుకోండి, ధారాకారక ప్లానెట్ మూన్ అయింది అనుకోండి. మూన్ అనే సర్కల్లా స్పౌస్ ఏంటంటే నర్చరింగ్ అనమాట. అంటే చాలా కేర్ తీసుకుంటుంది అనమాట. స్పౌస్ చాలా కేర్గా ఉంటుంది, సెంటిమెంటల్గా ఉంటుంది, చిన్న చిన్న విషయాన్ని తను ఆలోచిస్తూ ఉంటుంది,
చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలో ఇవ్వడానికి తను ట్రై చేస్తుండే ప్రతిదీ అనమాట. అంటే మీకు టీలో కొంచెం పంచదార ఎక్కువ కావాలంటే తను వేరేగా టీలో ఒక పంచదార ఎక్స్ట్రా వేసే మీకు తను ఇస్తుంది. అంతేకాని నేను మర్చిపోయాను అన్న మాత్రం ప్రసక్తి ఉండదు. అలాగే హస్బెండ్ కూడా ఏంటవుతుందంటే ఒకవేళ ధారాకారక కానీ ఫీమేల్ జాతకంలో కానీ ధారాకారక కానీ మూన్ అవుతే మాత్రం వాళ్ళ హస్బెండ్ ఏంటంటే చిన్న చిన్న విషయాలు అనమాట వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ స్పౌస్ని, వాళ్ళ వైఫ్ని అనమాట. సో మూన్లో ఇది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే మూన్ ఏంటంటే సరెండరింగ్ అనమాట. అంటే ఏంటంటే సరే నీ ఇష్టం అంటే చాలా నువ్వు ఎలాగంటే అలాగే చేస్తాను అన్న రకంగా స్పౌస్లు వస్తారు. వాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ స్పౌస్కి ఎలా కావాలో వాళ్ళు అలా మోల్డ్ అయిపోతారు వాళ్ళు ఆ విధంగా. అంటే తనకి నచ్చిన పనులు చేయడం, తనకి నచ్చినట్లాగే వండడం, తనకి నచ్చిందే తినడం, తనకి నచ్చింది వేసుకోవడం. చూడండి కొంచెంమంది షాపింగ్కి వెళ్తారు, హస్బెండ్ అడుగుతారు ఏది బాగుంది చెప్పండి అంటే నీ ఇష్టం, నీకు ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం అనమాట. లేదంటే వైఫ్ కూడా అంటుంటాను మీరు ఎటువంటి చీర తెస్తే నాకు అదే ఇష్టం, నాకేమీ లేదు, మీరు తేవడమే చాలు, మీరు ఇచ్చిందే నాకు చాలు. ఇటువంటి రిలేషన్షిప్ ఉంటుందన్నమాట స్పౌస్ తాలూకా. అదే కానీ ధారాకారగా కానీ కుజుడు అయ్యనుకోండి, కుజుడు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం కోపం ఎక్కువ, దాంతో హింసాత్మకంగా ఉండడం, ప్రతిదానికి చెయ్యెత్తుతాను, నేను కొడతాను, ఇంట్లోంచి తోసేస్తాను, విడాకులు ఇస్తాను, లేదంటే మా ఇంటి వాళ్ళకి చెప్తాను, నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, ఏమైనా. ఎందుకంటే అగ్రెసివ్ కదా, కుజుడు అనేసరికి అగ్రెసివ్ అనమాట. సో అటువంటి విధమైన పార్ట్నర్స్ దొరుకుతారనమాట. ప్లస్ చాలా తొందరగా కోపం వస్తుంది అనమాట. అగ్రెసివ్నెస్ వల్ల పేషెన్స్ తక్కువ ఉంటుంది వాళ్ళలోని. సో అటువంటి దాంతో ఏంటంటే తగులాడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు తగులాడతారన్నమాట. ఒకవేళ కుజుడు కానీ అయితే అటువంటి స్పౌస్ దొరుకుతారు మనకి. అదే కానీ మనకి శుక్రుడు దొరికాడు అనుకోండి, సపోజ్ వీనస్ ఇస్ ధారాకారక. వీనస్ అయిపోయేసరికల్లా వీనస్ ఏంటి అంటే చాలా రొమాంటిక్ అయిన ప్లానెట్ అనమాట. అంటే ఏంటంటే మీ ధారాకారక మీ స్పౌస్ చాలా రొమాంటిక్, అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి అందంగా తయారవడం, మేకప్ అవడం, దాంతో కొంచెం నడకలోని మాటల్లోని సెక్సువల్ అపీల్ ఉంటుందన్నమాట. అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఉంటాయన్నమాట స్పౌస్లోనే. అంటే మీకే అనిపిస్తుంది ఏంటి ఇవాళ మా ఆయన ఎంత అందంగా ఉన్నారు, మా ఆయన ఏంటి ఇవాళ ఇంత బాగా మాట్లాడుతున్నారు, మా ఆయన ఏంటి ఇవాళ ఇంత ప్రేమగా ఉన్నారు, మా మిస్సెస్ ఏంటి నా గురించి ఇంత బాగా తను తయారయ్యింది, సో సంథింగ్ అనమాట. అంటే అటువంటి భావాలు, అటువంటి ఇమోషన్స్ స్పౌస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఒకవేళ వీనస్ కానీ మనకి ధారాకారక అవుతాయి. అదే కానీ మనకి అక్కడ జూపిటర్ అయ్యాయి అనుకోండి. జూపిటర్ అంటే ఏంటి? గురువు అనమాట. గురువు అంటే ఎటువంటి పార్ట్నర్ వస్తుంటే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు. అంటే మీకు ఏమైనా లైఫ్లో ప్రాబ్లం ఉంది అంటే మీరు మీ స్పౌస్తో డిస్కస్ చేసేయచ్చు. స్పౌస్ ఏంటంటే ధ్యానంగా ఆలోచించి, ధర్మబద్ధంగా ఆలోచించి మీకు కన్సల్టెన్సీ అంటే యాజ్ ఎ మినిస్టర్, ఒక మంత్రిగా మీకు తను సలహాలు ఇస్తూ ఉంటారనమాట. అంటే ఈ లైఫ్లో ఎప్పుడు ఎలాగ ఏమిటి చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్ అవ్వచ్చు, పిల్లల మ్యారేజ్ గురించి అవ్వచ్చు, లేదంటే వేరే రిలేటివ్స్ తోటి ఎలాగ ఉండాలి, లేదంటే ఇల్లు ఎలా నడపాలి, ఇటువంటిదైనా లైఫ్లో ఎటువంటి ఇన్సిడెంట్ అయినా దానికి మనం వాళ్ళతో స్పౌస్ తోటి సలహా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు ధర్మబద్ధంగా న్యాయమైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఏదైతే అందరికీ మంచిదో అటువంటి సలహాలు ఇస్తారనమాట. అదే కానీ మనకి ఇక్కడ బుధుడు అయ్యారు అనుకోండి. బుధుడు ఏంటంటే బుద్ధికి కారకుడు. సో బుద్ధికి కారకుడు అవడం వల్ల ఏంటంటే బుద్ధుడు ఎప్పుడు ఇంటెలిజెంట్గా ఆలోచించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి మనకి సలహాలు ఇస్తాడనమాట. దాంతో బుధుడు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనమాట. అంటే ఏదో ఒక రకమైన ఆర్ట్ అన్నది మీ స్పౌస్లో ఉంటుంది, అది కూడా మనం చూడాలి అక్కడ. ప్లస్ ఏంటి అంటే ఇక్కడ బుధుడు అనేసరికల్లా ఏంటంటే మాట్లాడే రకం అనమాట. అంటే చాలా బాగా మాట్లాడతారు, స్పౌసు ఎక్కువ మాట్లాడతాడు, దాని తర్వాత చాలా లవ్లీగా ఉంటాడు, రాయల్గా ఉంటాడు. ఎందుకంటే బుధుడు అనేవాడు ఏంటంటే రాజకుమారుడు అనమాట. సో యంగ్ అండ్ ప్రిన్స్లీ అనమాట, రాజకుమారులాగా ఎప్పుడు ఉంటాడనమాట. సో అది మనం చూడాలి. అదే కానీ మీ ధారాకారక కానీ సపోజ్ శని అయింది అనుకోండి, సాటర్న్ అనే సర్కిల్ ఏంటంటే కొంచెం ఎల్డర్లీ ఏజ్, ఓల్డ్ అనమాట. అంటే ఏంటంటే మీకంటే మీ స్పౌస్ తలకు వయసు ఎక్కువ ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. తన వయసులో ఎక్కువ అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ అయినా ఒక 3 years గ్యాప్ ఉన్నా ఒక 10 years గ్యాప్ ఉందేమో అన్న జనాలుగా అనిపిస్తుంటుంది. అదేవిధంగా కానీ వైఫ్ కానీ ఉంటే అరే వీళ్ళిద్దరికీ గ్యాప్ లేదా వైఫ్ తనకంటే వయసులో పెద్దది అనిపిస్తున్నది. ఎందుకంటే అటువంటి స్కిన్, అటువంటి అట్రాక్షన్ ఉంటుంది.
కానీ ఇక్కడ సాటర్న్ ఉండడం వల్ల ఏంటంటే తను పేషెన్స్గా ఇంటి పనులు చేస్తుంది, రొటీన్గా పనులు చేస్తుంది, దాంతో డిసిప్లిన్గా తను పని చేస్తుంది. చూడడానికి అందంగా ఉండరు, స్పౌస్ మాత్రం చూడడానికి గుడ్ లుకింగ్గా ఉండరు అన్నమాట. ఆ విధంగా మనం చూడాలి. సో ఈ విషయాలు మనం ఈ గ్రహాల గురించి మనం చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చూస్తామంటే ఈ ధారాకారక ప్లానెట్ ఏ ప్లానెట్ నవ్వచ్చు, బట్ అది డిఫరెంట్ హౌసెస్లో కానీ ఉంటే అది ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ధారాకారక మీద అంటే మన స్పౌస్ పార్ట్నర్ మీద, అది మనం సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ ధారాకారక చూసినప్పుడు మీ ఆత్మకారక ఏమిటి, మీ ధారాకారక ఏమిటి, వాళ్ళిద్దరూ ఏ రాశిలో ఉన్నారు, ఆ రెండు ప్లానెట్స్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, దాంతో మీ జాతకంలోని వాటి స్థితులు ఎలా ఉన్నాయంటే అస్తమించాయా, స్వరాశులు ఉన్నాయా, ఉచ్చరాశులు ఉన్నాయా, ఎటువంటి గ్రహాలతో శుభగ్రహాల దృష్ట్యా అశుభగ్రహాల దృష్ట్యా కర్తరి ఎటువంటిది ఉంది అంటే ఆ గ్రహంకి రెండు వైపులా ఎటువంటి గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయా అశుభగ్రహాలు ఉన్నాయా అవన్నీ మనం చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ఇప్పుడు ధారాకారక గురించి ఫస్ట్ పార్ట్, దీంట్లో 2 పార్ట్లు వస్తాయి వీడియోలో. ఫస్ట్ పార్ట్ మనం డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ పార్ట్ మనం ధారాకారక ఏ హౌస్లో ఉంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. నమస్కారం.